ఆడితే ఆకాశంలా, పడితే పాతాళంలా, కొడితే సెంచరీలు డబల్ సెంచరీలు, పడితే 5 రూపాయలు 10 రూపాయలు. క్రికెట్ ముచ్చట కాదుల్లా అని చెప్పేది, టమాటా రేట్ల ముచ్చట చెప్తున్నా. 10-15 రోజుల సంధి పాతాళంలోకి పడిపోతుంది టమాటా రేటు. కిలోకు 3-4 రూపాయలే నడుస్తుందట హోల్సేల్ మార్కెట్లల్లా. గట్లయితే మా కూలీ ఖర్చులు, మార్కెట్ కొంటమోని ఖర్చులు కూడా గిట్టుబాటుగానే కావు అని మెదక్ జిల్లాల రైతులు ఏం చేసిండ్రో చూడుర్రి. బంగారం అసొంటి టమాటా అగ్గి పెట్టి బుగ్గి బుగ్గి వేస్తున్నారు పాపం. మరేం చేస్తారు? నారు పోసి నీళ్లు గట్టి పాదులు తీసి కలుపులేరు కాపాడుకుంటస్తే పంట చేతికచ్చే ఆళ్లకు ధర పాతాళానికి పడిపోవచ్చే. ఎక్కడి 100-150 రూపాయల కిలా, ఎక్కడి 3-4 రూపాయల కిలా. మంచిగా రేట్ వస్తుంది కదా అని పంటేస్తే పంట వండే వరకు రేటు పడిపోయా. 20 కిలోల బాక్స్ కొంట పోతే 60-70 రూపాయలు పలుకుతుందట. అందులో కూలీల ఖర్చు, ట్రాలీ ఆటోల కిరాయి ఖర్చులు తీసేస్తే ఉల్టా ఖర్చు మీద పడుతుందట. అవు గందుకే గీంత దానికి మార్కెట్ల దాకా తీసుకుపోయి పటపటమని బతిలాడి అమ్ముడెందుకు అని ఇట్లా పొలంలోనే నిప్పు పెడుతున్నారు మెదక్ జిల్లా నర్సాపూర్, శివంపేట మండలాల రైతులంతా. తెలంగాణలో అటు ఏపీలో మొత్తం గట్టినే ఉన్నది కథ. 3 రూపాయలు 5 రూపాయలకు మించలేదట రేటు. అట్లయినా కొనేటోళ్ళు గతి లేరని రోడ్ల మీద పెంట మీద వారేసిపోతున్నారు. మరి గిసోంటి టైంలో ఇంటికి ఓ 5 కిలోలో 10 కిలోల టమాటాలు కొని ఓ వారం 10 రోజులు టమాటా కూరలు వండుకొని టమాటాల తొక్కులు పెట్టుకొని టమాటా ఒరుగులు వేసుకుంటే బాగుండు గాని అదేందో అగ్గున్నప్పుడు అస్సలే తినబుద్ధి కాదు కానీ టమాటా సల్లగుండా పిరమున్నప్పుడు 1/2 కిలో తెచ్చుకొని వండుకున్నా కమ్మ కనిపిస్తాయి. ఇట్లయితే ఎగసాయం చేసుడే దండగానే కాడికి వస్తుంది కథ. రైతులకు గిట్టుబాటు ధర రాకుంటే పంటలేసుడు బంద్ పెడితే 5 రూపాయలు కాదు 500కు కిలో అందకుంటా అవుతుంది మరి ఇదే టమాటా. అందుకే అటు సర్కార్లు ఇటు పబ్లిక్ అంతా కుదిరిన కాడికి కొనాలి, గిట్టుబాటు ధరలు అందియాలి అని కోరుతున్నారు. లాస్ అవుతున్న రైతులంతా.